హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వాము ఆకు పచ్చడి తయారు చేస్తున్నానండి. ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆహారము చక్కగా జీర్ణం చేయటంలో, ఇంకా ఆకలిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. ఈరోజు మనం ఈ హెల్దీ ఆకుతోటి టేస్టీగా చట్నీ తయారు చేసుకుందాం. దీనికోసం వాము ఆకుని వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసేటప్పుడు కూడా ప్రతి ఆకుని ఆకు ముందు వైపు వెనక వైపు ఇలా చేతితో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వైట్ కలర్లో కొంచెం బూజులాగా ఉంటుంది. అందుకని ప్రతి ఆకు కూడా ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా జాలి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ నేను చట్నీ మొత్తం ఎండుమిర్చితోటే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపైనా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, చాలా కొంచెంగా మెంతులు వేసుకుంటున్నానండి. మంచిగా సువాసన బాగుంటుంది చట్నీకి. కొంచెం వేసుకోండి మెంతులు, 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పూర్తిగా కాకుండా కొంచెం అలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఇలా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పోపు మొత్తాన్ని కూడా నేను ఆయిల్ లేకుండా ఓన్లీ పోపు దినుసుల వరకే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ సరిపడినంత ఉంటే మళ్ళీ యాడ్ చేయక్కర్లేదు. తక్కువగా అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ చట్నీ మొత్తాన్ని కూడా నువ్వుల నూనెతోటే చేశాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వామాకులు ఇందులో వేసుకొని కొంచెంగా పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆకులు చాలా తొందరగా మగ్గిపోతాయి. మరి ఎక్కువసేపు కాకుండా కొంచెం లైట్గా వడిలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ ఆకులు కూడా కొంచెం మందంగా ఉంటాయి. ఇందులో నీరు శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువసేపు కూడా పట్టదు, చాలా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మగ్గితే సరిపోతుందండి. ఆ వాము ఆకు ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఈ ఆకు వేడిగా ఉంది కాబట్టి ఈ బాండీలోనే మనం ఈ చింతపండును కూడా ఉంచితే ఆ వేడికి చింతపండు కూడా మెత్తపడుతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందు ఈ పోపు మనకి క్రష్ అయితే మంచి వాసన వస్తుందండి. ఆ చట్నీ చాలా బాగుంటుంది. మొత్తం కలిపి వేసేసినట్లయితే పోపు సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇంకొంచెం ఎక్కువసేపు మిక్సీ వేసినట్లయితే చట్నీ అంతా కూడా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు మనకి టేస్ట్ అస్సలు తెలియదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత చివరిలో ఇలా ఆకుని అందులో ఉన్న వాటర్ తోటి సహా వేసుకొని పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం ఆకు మనకు అలా తెలుస్తూ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను పోపేం వేయట్లేదు. ఆల్రెడీ మనం పోపు దినుసులన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ చట్నీ కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా ఇడ్లీలు, దోశల్లో, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.